నమస్కారం. నేను చందు. నిరంతరం మీకు ప్రేరణ అందుతుందా? విద్యాభ్యాసం అనేది దీర్ఘకాలంలో కొనసాగే ప్రయాణం. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తి విద్యలను ఎంచుకునేవారు ఆ స్థాయికి తగ్గట్టు కృషి చేయడంలో అలసత్వం చూపకూడదు. ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపి సీటు సంపాదించడం తొలిమెట్టు మాత్రమే. సంబంధిత వృత్తి విద్యకు అవసరమైన నైపుణ్యాలను శ్రద్ధాసక్తులతో నేర్చుకోవడంలో రాజీ పడకూడదు. తమ భవిష్య లక్ష్యాలను చేరుకునే వరకు కృషి చేయాలంటే నిరంతరం ప్రేరణ అవసరం. దానికేం చేయాలో తెలుసుకుందాం. కొంతమంది విద్యార్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. దాన్ని సాధించడం కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడతారు. అనుకున్న పని అయిపోయాక విశ్రాంతి, వినోదాలతో విలువైన సమయం వృధా చేస్తుంటారు. అలా కాకుండా అదే స్ఫూర్తిని కొనసాగిస్తే తర్వాత కూడా మరెన్నో విజయాల దిశగా ప్రయాణించవచ్చు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటేనోయ్ అంటూ హితబోధ చేస్తారు మహాకవి శ్రీశ్రీ ఓ సినీ గీతంలో. ఎంతోమంది విద్యార్థులకు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. కెరియర్ను తీర్చిదిద్దుకోవడానికి వదిలేసి సరదాలు, సంతోషాలతో కాలం గడిపేస్తుంటారు. అలా కాకుండా ఉండాలంటే కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు లభించే గుర్తింపు, గౌరవ మర్యాదలు, ఆర్థికంగా పెరిగే హోదా, వీటన్నింటినీ తరచూ గుర్తు చేసుకుంటూ ప్రేరణను పొందుతుండాలి. ఆదర్శంగా భావించే సీనియర్ల కృషిని, ప్రముఖ వ్యక్తుల ప్రస్థానాన్ని గమనించి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. కాలయాపన చేస్తూ పోతే టైం వేస్ట్ చేస్తూ పోతే అలసత్వం లేజినెస్ అనేది అలవాటు పడుతుంది. గతంలో మాదిరిగా కష్టపడి పనిచేయాలని అనిపించదు. దీనికి విరుద్ధంగా కెరియర్కు ఉపయోగపడే లక్ష్యాల నిర్దేశం, వాటి కోసం చేసే కఠోర పరిశ్రమ మనల్ని చురుకుగా ఉంచుతాయి, ఉత్తేజాన్ని ఇస్తాయి. మొదటగా వాయిదా వేయడం. భారీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత వెంటనే అదే స్థాయిలో మరో లక్ష్యాన్ని పెట్టుకోనవసరం లేదు. ఏదైనా చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరో దాన్ని మొదలు పెట్టాలి. ప్రయత్నాలను మధ్యలో ఆపేయకుండా నిరంతరం కొనసాగించడానికి అలవాటు పడతారు. చిన్న లక్ష్యాలంటే ఏం ఉంటాయనే సందేహం రావచ్చు. కొందరు విద్యార్థులు అసైన్మెంట్లను గడువు తేదీలోగా పూర్తి చేయకుండా వాయిదా వేస్తుంటారు. అలాంటప్పుడు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. అలాగే ఎంతో ముఖ్యమైన స్కాలర్షిప్ లేదా ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేయాలనుకోవచ్చు. వీటిని వాయిదా వేస్తూ వెళ్ళడం వల్ల మంచి అవకాశాలు చేజారిపోతాయి. అందుకే ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. కొందరు పాఠ్యాంశంలో ఏవైనా సందేహాలున్నా అధ్యాపకులను అడగడానికి సంకోచిస్తారు. ఇలాంటి వాళ్ళు ఇక నుంచి వెంటనే సందేహాలను నివృత్తి చేసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. డౌట్ క్లియర్ సెషన్ పెట్టుకోవాలి. అలవాటు అయ్యేంత వరకు రోజుకు ఒక్కసారైనా సందేహాలను అడిగి తెలుసుకోవాలనే నియమాన్ని పెట్టుకుంటే మెరుగు. లెక్కలంటే భయం. అందరికీ అన్ని సబ్జెక్టుల్లోనూ పట్టు ఉండకపోవచ్చు. మ్యాథ్స్ అంటే కొందరికి భయం ఉండొచ్చు. అలాంటప్పుడు దీంట్లో మంచి మార్కులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అలాగే రోజు అదనపు సమయాన్ని కేటాయించి 3-4 నెలల్లోగా పట్టు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు. కొందరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చదవగలుగుతారు. కానీ తరగతిలో సహ విద్యార్థులు, అధ్యాపకుల ముందు పాఠం చదవాల్సి వచ్చినప్పుడు మాత్రం తడబడుతుంటారు. అలాంటప్పుడు వేగంగా, స్పష్టంగా చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని సాధన చేయవచ్చు. కొందరు విద్యార్థులు ఇతరులతో త్వరగా కలవలేరు. కానీ విద్యార్థి దశలో బృందంగా ఏర్పడి అసైన్మెంట్లు పూర్తి చేయాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి నలుగురితో కలిసిపోవాలనే లక్ష్యం నిర్దేశించుకొని కృషి చేయడం సత్ఫలితాన్నిస్తుంది. వీడియో గేములు ఆడడం, సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేసే అలవాటు చాలామంది విద్యార్థులకు ఉంటుంది. ఈ సమయాన్ని నియంత్రించి దాన్ని చదవడానికి వినియోగించుకోవాలనే సంకల్పం పెట్టుకోవచ్చు. ఇది అనుకున్న వెంటనే జరిగిపోయే పని కాదు. అందుకే కాస్త నిదానంగా అయినా దీని నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నించాలి. సాధారణంగా చేయాలనుకునే పనులనే లక్ష్యాలుగా పెట్టుకుంటారు కదా, అలాగే కొన్ని పనులు చేయకూడదనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. వ్యాయామాలు, క్రీడలకు దూరంగా రోజులను బద్ధకంగా గడిపేయడం కొందరికి అలవాటు. దీని నుంచి బయటపడాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని చేరుకోవడం వల్ల తగినంత ప్రేరణను పొందుతూ సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ అలవాటు భవిష్యత్తులో ఉద్యోగ అన్వేషణలోనూ, ఉద్యోగం సంపాదించిన తర్వాత భవిష్యత్తు బాధ్యతలను నిర్వర్తించడంలోనూ ఎంతగానో తోడ్పడుతుంది.
ఇది స్టూడెంట్స్‌కనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి ఆర్టికల్ అన్నమాట. నిరంతరం మీకు ప్రేరణ అందుతుందా? ఎట్లా అందుతుంది? ఏమేం వాయిదా వేస్తున్నారు? ఏమేమి చేయాలి? అనేది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.